హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల వంటిల్లు. నేను మీ మణిమాల. మీకు వీడియోలో కనిపిస్తున్న వీటిని తాటి ముంజులు అని పిలుస్తారు. అలాగే మేము ముంజికాయలు అని కూడా పిలుస్తాము. వీటినైతే మా పొలం నుంచి తీసుకొచ్చారు. వీటితో నేనైతే ఇప్పుడు జ్యూస్ అయితే చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా వైరల్ అవుతుంది కదా. చాలామంది ఐస్ యాపిల్ జ్యూస్, తాటి ముంజల పాయసం అని చాలా ట్రెండీగా చేస్తున్నారు. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ఇప్పుడు చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి చూడండి అది ఏ విధంగా ఉంటుందో, దాని టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి. మేము ముంజలైతే ఈ విధంగా కత్తిపీటతో ఈ విధంగా ఇంటి దగ్గరే కట్ చేసుకుంటున్నాం. మీ దగ్గర పదునైన కత్తి ఉంటే కత్తితో కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అప్పటికప్పుడు తెచ్చిన తాటి ముంజలైతే ఈ జ్యూస్కి చాలా బాగుంటాయి. మీకు బయట ఎక్కడైనా తాటి ముంజలు అవైలబిలిటీగా ఉంటే తప్పనిసరిగా ఒకసారి జ్యూస్ అయితే ట్రై చేయండి. ఈ జ్యూస్ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. నాకైతే మాత్రం చాలా నచ్చింది. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. లైక్ బటన్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ జ్యూస్ టేస్ట్ అయితే బాగుందని చెప్తున్నాను కదా. నేను ఆల్రెడీ ముందే ట్రై చేశాను, నాకు నచ్చింది. అందుకే నేను మీకు కూడా ఒకసారి చూపిద్దామని నేను ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. ముంజికాయలన్నింటినీ ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఈ గుజ్జుని, వాటర్ని జాగ్రత్తగా పెచ్చులు అవి లేకుండా మంచిగా నీట్గా తీసుకోవాలి. ఇందులో వాటర్ అస్సలు వేస్ట్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చూసారా, మేమైతే ఈ విధంగా జాగ్రత్తగా తీసుకున్నాము. ముంజికాయలోంచి వీటిని సెపరేట్గా చేయటం కూడా చాలా ఈజీ. పెచ్చులు లేకుండా జాగ్రత్తగా వాటరు, లోపల ఉన్న గుజ్జుని ఇలా బౌల్లోకి సెపరేట్గా తీసుకోవాలి. దీంట్లో వాటర్ అస్సలు వేస్ట్ చేయొద్దు. ఈ వాటర్ వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. మీకు తాటి ముంజలు అనేది అవైలబిలిటీగా ఉంటే ఒక్కసారి తప్పనిసరిగా నేను చెప్పినట్టుగా ఈ జ్యూస్ కనుక చేసుకుంటే మీకు మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. అంత టేస్టీగా చాలా బాగుంటుంది. తాటి ముంజల గుజ్జు అంతా మిక్సీ జార్లో వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ వద్దు అనుకునేవారు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు ఇందులో మిల్క్ యాడ్ చేస్తాము. ఈ మిల్క్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. మేము ఇందులో ఐస్ క్యూబ్స్ అయితే వేయటం లేదు. మీకు నచ్చితే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. అలా ఐస్ క్యూబ్స్ వేసే కన్నా నేను చేసినట్టుగా ఈ విధంగా మిల్క్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా వేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి మనం మిక్సర్ చేసుకోవాలి. చూడండి ఎంతో ఈజీగా ఈ జ్యూస్ అయితే తయారైపోయింది. ఇందులో చాలామంది యాలకుల పౌడర్, జీడిపప్పు అవి యాడ్ చేస్తున్నారు. కానీ ఈ విధంగా చేసుకుంటేనే తాటి ముంజలు ఫ్లేవరు, టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా ఈజీగా అయిపోయే తాటి ముంజల జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాటి ముంజల జ్యూస్ని మనం గ్లాస్లో అయితే సర్వ్ చేసుకోవాలి. గ్లాస్కి నిండుగా అయితే వేసుకోవద్దు, కొంచెం గ్యాప్ అయితే ఉంచండి. ముందుగా అయితే తీసుకుని ఉంచుకున్నాం కదా తాటి ముంజల వాటర్, ఆ వాటర్ని ఈ విధంగా వేసుకోవాలి. అప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తాటి ముంజల పాయసం అయితే రెడీ అయింది. అదే తాటి ముంజల జ్యూస్, అలాగే ఐస్ యాపిల్ జ్యూస్ అని కూడా అంటున్నారు కదా. మీ ఇష్టమండి, ఈ జ్యూస్ని ఏ పేరుతో అయినా పిలుచుకోవచ్చు. కానీ తప్పనిసరిగా అయితే ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇందులో అక్కడక్కడ తాటి ముంజలు ముక్కల కింద తగులుతూ ఉంటాయి. చాలా టేస్టీగా చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా డిఫరెంట్ టేస్ట్ అనిపించింది. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే సమ్మర్లో దీన్ని హెల్దీ డ్రింక్ కింద కూడా మనం తీసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా తాటి ముంజలు అనేవి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి. ఈ విధంగా కనుక జ్యూస్ చేసుకుని తాగడం వల్ల మనకి టేస్టీ, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది. అలాగే మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ జ్యూస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి.